ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. చాలా మంది అతను దివ్యాంగుడు పాడతారు అన్నారు తప్ప అతని పేరు కూడా మెన్షన్ చేయలేదు. ఇంతకీ ఆ కుర్రవాడు ఎవరంటే రాజు. అద్భుతమైన పాట విని సాక్షాత్తు సజ్జనార్ గారు బహుశా ఇలాంటి టాలెంట్కి గొప్ప అవకాశం వస్తే బాగుండు అని చెప్పి కీరవాణి గారిని ఉద్దేశించారు. అఫ్కోర్స్ అంతకంటే ముందు తమన్ గారు ఈ పోస్ట్ చూసి స్పందించారు. రాజుకి నేను అవకాశం ఇస్తానని చెప్పి చెప్పారు. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని నీకేం కాదని. రామాచారి గారు అద్భుతమైన గురువు. అండ్ అలాగే మన జయకుమార్ ఆచార్య గారితో చెప్పక్కర్లేదు, ఆయన చాలా ప్రోగ్రామ్స్ వాయించారు. ఆయన కూడా ఎక్సలెంట్ గురువు. గిజిగాడు తమ గోడు వదిలి రాకున్నాడు సూర్యుడు రాలేడని. హృదయం ఉంది, ఇంత ఆర్తి ఉంది గొంతులో, ఇంత చక్కటి టాలెంట్ ఉంది, అన్ని అవకాశాలు కలిసి వస్తున్నాయి. ఎప్పుడైనా దేవుడి మీద కోపం వచ్చిందా నీకు? నా చిన్నప్పటి నుంచి ఇలా పుట్టానని నా మీద నాకే బాధ ఉండేది, కానీ మనసుతోటే చూసి పాటలు పాడుతూ నా జీవితం హ్యాపీ అని అనిపించిందా? అలా అనిపించలేదు. నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులెవరుగా. ఎస్పి బాలు గారు అనగానే ఆయనతో నీకేం పని, ఆయనతో నువ్వేం చేస్తావు, నన్ను అట్లా అంటే ఏం చేశారంటే పిచ్చోడ్లా చూశారు. అలాగా చాలా మంది తిరస్కరించి మాటలు అన్నా కూడా గొప్ప వాళ్ళ ఆశీస్సులతో రాజు ఇంతవరకు చేరుకున్నావు కదా ఇప్పుడు. అవునండి. సో ఇప్పుడు తమన్ గారు ఎలాంటి పాట ఇస్తే హ్యాపీ? ఏ పాట అయినా పాడేస్తాను. సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ వంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నీదయ్యా. జై బాలయ్య జై బాలయ్య ఇటీవల కాలంలో అంటే ఈ గత 1-2 రోజుల్లో మనకి ఒక కుర్రవాడు వార్తల్లోకి ఎక్కాడు. బై ద వే ఆ కుర్రవాడు దివ్యాంగుడు, కానీ చాలామంది అతను దివ్యాంగుడు పాడతారు అన్నారు తప్ప అతని పేరు కూడా మెన్షన్ చేయలేదు. ఇంతకీ ఆ కుర్రవాడు ఎవరంటే రాజు. రాజు అద్భుతమైన పాట విని సాక్షాత్తు సజ్జనార్ గారు ఏమన్నారంటే బహుశా ఇలాంటి టాలెంట్కి గొప్ప అవకాశం వస్తే బాగుండు అని చెప్పి కీరవాణి గారిని ఉద్దేశించారు. అఫ్కోర్స్ అంతకంటే ముందు తమన్ గారు ఈ పోస్ట్ చూసి స్పందించారు. రాజుకి నేను అవకాశం ఇస్తానని చెప్పి చెప్పారు. రాజు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో కూడా ఒక స్పెషల్ పార్టిసిపెంట్గా, అలాగే పలు చోట్ల పాడుతూ తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. హీఈస్ హియర్ విత్ అస్ టుడే. ఇప్పుడే సజ్జనార్ గారికి థ్యాంక్స్ చెప్పడానికి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. మన రాజు ఒక సింగరు, ఆయనకు అంగవైకల్యం ఉన్నా కూడా ఆయన విజువలీ ఛాలెంజ్డ్, ఆయన అంతా ఛాలెంజ్ ఉన్న ఆయన మంచి గాయకుడు. ఆయనను వెలుగు తీసుకొచ్చిన మన ఐ డ్రీమ్స్ యాజమాన్యానికి పేరుగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన చెప్తున్నారు, ఇప్పుడే గుర్తు చేస్తున్నారు, గత 3 years బ్యాక్ February 25th రోజు మీరు అందరు వెళ్ళి అక్కడ ఆయన ఇంటర్వ్యూ చేశారని చెప్పి తెలిసింది. తర్వాత వాళ్ళ గురువు రామాచారి ద్వారా కూడా మళ్ళీ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ చేశారు. ఈరోజు మళ్ళీ నాకు మా బస్లో, ఎందుకంటే మన బస్సే మనకు మొత్తము ఇది, సో ఆ బస్లో ఆయన పాట పాడారని చెప్పి శిల్పా అన్న లేడీ అది పోస్ట్ చేయడము, అది నా దృష్టికి రావడము, నేను మళ్ళీ దాన్ని ట్వీట్ చేయడం ద్వారా చాలా అంటే చాలా వైరల్ కావడం జరిగింది. చాలామంది నెటిజన్స్ అంతా కూడా చాలా స్ఫూర్తిదాయకం ఉందని చెప్పి వాళ్ళు రీట్వీట్ చేయడము, చాలామంది రీపోస్ట్ చేయడము, ప్లస్ చాలామంది నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ పంపించారు. చాలా స్ఫూర్తిదాయకం అయింది. ఈరోజు ఆయనను నా దగ్గర తీసుకొచ్చారు. నాకు ఆయన కల్పించినందుకు ఐ డ్రీమ్స్ యాజమాన్యాన్ని కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వెల్, చూశారు కదా. సో రాజుతో మాట్లాడదాం, రాజుతో బోల్డ్ అని పాటలు పాడదాం. రాజు, వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నీకోసం ఆ పాట పాడినా? పాడండి మేడం. మన భారతంలో కౌరవులు పాండవులు రా రాజు రా, నీ పేరే రాజు, నిన్న హెసరా రాజు. సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సరే రాజు, చాలా బాగా పాడుతున్నావు. తాళం అయితే అసలు అద్భుతం. థ్యాంక్ యూ మేడం. ఎక్కడ నేర్చుకున్నావు? నేను ప్రస్తుతానికి జయకుమార్ సార్ దగ్గర మృదంగం నేర్చుకుంటున్నాను మేడం. సండే వచ్చేసి రామాచారి సార్ దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నా. సూపర్. అంటే నా చిన్నప్పటి నుంచి నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు మేడం. నేర్చుకున్నప్పటి నుంచే నాకు ఇలా అలవాటు అయిపోయింది. వావ్. నాకు నా చిన్నప్పుడు నా దగ్గర రేడియోలు టీవీలు ఏమీ లేవు. నేను పుట్టగానే
నాకు ఏవి లేవు కాబట్టి ఇక్కడ ఈ చుట్టుపక్కల టేప్ రికార్డు వచ్చేవి. టేప్ రికార్డులు పెట్టేవారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టేప్ రికార్డుల గోడ మీద కూర్చొని అట్లా వింటూ ఉండేవాడిని. అది ఇలా వాయిస్తూ ఉండేవాడిని మామూలుగా. ఒక కెరస్నాయిల్ డబ్బా, రూపాయి బిళ్ళ మేడం, నా దగ్గర అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ అనేవి నాకు తెలియదు. అలా వాయిస్తూ అలా అక్కడ పాటలు వింటూ ఇక్కడ నేను మామూలుగా పాడుకుంటూ ఉండేవాడిని. అదే అవును, ఏదో మామూలుగా నేను అట్లా టైంపాస్కి అట్లా పాడుకుంటూ ఉండేవాడిని. అట్లా డైలీ 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 అలవాటు అయింది. కొద్ది రోజుల తర్వాత కెరస్నాయిల్ డబ్బా పోయింది మేడం. పోతే ఆ తర్వాత దీంతోనే ఇంకా అలవాటు అయిపోయింది. ఇదే ఇన్స్ట్రుమెంట్. ఎలా వస్తుంది చెప్పా, అంత సౌండ్ ఎలా వస్తుంది అబ్బా? అంటే మామూలుగా ఇది ఇలా ఇలా వస్తుంది మేడం. దాన్ని ఇలా పట్టుకుంటే ఇలా వస్తుంది. నీకు భలే వస్తుంది సౌండ్, నాకైతే ఎలా అన్నా కూడా రావట్లేదు. అంటే మామూలుగా నాకు అలా అలవాటు అయిపోయింది మేడం. నిజంగా అది ఇలా వాయించడం అలవాటు అయిపోయింది. ఇంకా దీంతోనే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. ఇంక ఇదే అలవాటు అయిపోయింది. అంటే ఈ మధ్య నేర్చుకున్నాను కానీ అప్పుడు లేదు, అప్పుడు నేర్చుకోలేదు. గొప్ప గురువుని పట్టావు నిజంగానే రాజు. అవును, రామాచారి గారు అద్భుతమైన గురువు. అండ్ అలాగే మన జయకుమార్ ఆచార్య గారు అయితే చెప్పక్కర్లేదు, ఆయన చాలా ప్రోగ్రామ్స్ వాయించారు. ఆయన కూడా ఎక్సలెంట్ గురువు. అవునండి. సో ఇప్పుడు ఎంతవరకు మరి నువ్వు అంటే ఎలా నేర్చుకుంటున్నావు సంగీతం? అంటే డైలీ అమ్మ తీసుకెళ్తుంది మేడం. ఇప్పుడు అమ్మ నేను తీసుకొచ్చారు కదా? అవును, అమ్మ తీసుకొచ్చారు. అమ్మ ఇక్కడే ఉన్నారు. అవునండి, డైలీ అమ్మ తీసుకెళ్తారు. సండే కూడా అమ్మే తీసుకెళ్తారు. ఇంకేమైనా ప్రోగ్రామ్స్ అయితే కూడా అమ్మే తీసుకెళ్తారు. ఇవాళ సజ్జనార్ సార్ దగ్గరికి వెళ్ళి ఎట్లా అనిపించింది రాజు? ఆయన అసలు ఏమనుకున్నా మేడం, ఆయన చూసిన తర్వాత ఈరోజు చాలా బాగా మాట్లాడారు. నీకు ఇంత టాలెంట్ ఉంది, ఇంత బాగా పాడుతున్నావు, నేను కూడా చూశాను, ట్రీట్ చేశాను, చాలా చాలా బాగా పాడుతున్నావు అబ్బాయి, నువ్వు ఎక్సలెంట్ పాడుతున్నావు అని చెప్పారు. నేను చాలా మెచ్చుకున్నారు ఆయన ఈరోజు. నా అదృష్టం మేడం ఆయన కలవడం. ఈ ఐ డ్రీమ్ వాళ్ళకు ఆయన నా తరఫున థ్యాంక్స్, నాకు ఛాన్స్ ఇప్పించినందుకు. ఇంకోటి మేడం, నా బాధ ఏంటంటే అప్పుడు నా చిన్నప్పుడు నేను పుట్టి పెరిగిన తర్వాత, నేను పుట్టింది 1989లో అండి. నేను పుట్టిన తర్వాత నాకు ఏది లేకపోయినా నాకు ఇక్కడ టేప్ రికార్డ్స్ అవి ఉండే కాబట్టి అలా ఇలా పాడుతూ ఉండేవాడిని. కానీ అందరూ వచ్చారు, ఊర్లో అందరూ చూశారు, కానీ అప్పట్లో ఎంకరేజ్మెంట్ లేదు, సపోర్ట్ లేదు. ఎంకరేజ్మెంట్ లేక ఇంకెవరిని అడుగుతాంలే అని చెప్పేసి ఇంకెవరిని అడగల. మామూలుగా కొంతమంది వచ్చేవాళ్ళు, పాడించుకునేవాళ్ళు, వెళ్ళిపోయారు, అంతేగాని విలేజ్ కదా. అవునవును, విలేజ్ అంటే ఎట్లా ఉంటుందంటే ఆ టైంలో ఎవరు పట్టించుకోరు, ఎవరు కూలి పనులు అవి ఇవి చేస్తుంటారు కదా, పట్టించుకోరు. ఇంకా ఆ తర్వాత మెల్లమెల్లగా కొంచెం బయటకు వెళ్ళడం స్టార్ట్ చేస్తే, ఆ తర్వాత ఒక వ్యక్తి సోంభూపాల్ రెడ్డి అని అతను పరిచయం అయ్యాడండి 2008. అతను పరిచయం అయ్యి ఈ 2009లో కర్ణాటక వోకల్లో జాయిన్ చేశారు బుచ్చయ్యాచారి సార్ దగ్గర. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ మృదంగంలో జయకుమార్ సార్ దగ్గర జాయిన్ చేశారు. అతనే రామాచారి సార్ దగ్గర 2011లో అతనే జాయిన్ చేశాడు. జాయిన్ చేస్తే ఈ అబ్బాయిని ఎవరు తీసుకెళ్తారు, నేను వీడికి ఛార్జీ ఖర్చులు అయితే నేను ఇస్తా, ఎవ్రీ సండే తీసుకున్నాను అంటే అమ్మకు తెలియదు అని చెప్పేసి 5-6 వారాలు వచ్చారు నాతో పాటు. వచ్చి తీసుకెళ్లారు ప్రతి ప్రోగ్రామ్కు. అంటే నేను సంగీతం నేర్చుకోక ముందు కూడా ప్రతి ప్రోగ్రామ్స్కి వచ్చేవాడు అతను. ప్రతి ప్రోగ్రామ్స్కు ఏ ప్రోగ్రామ్ అయితే ఆ ప్రోగ్రామ్కు తీసుకొచ్చేవాడు. అతను ఒక కాలేజ్ స్టూడెంట్ అండి. అప్పుడు అతను ఏంటంటే కాలేజ్కి వెళ్ళాలి, రావాలి, ఇది తప్ప వేరే ఏం లేదు. కానీ నన్ను చూసుకునేవాడు ఆయన. ఇంకా మరి కాలేజీ ఎట్లా చదివాడో తెలియదు, కానీ ఏదైనా ఇట్లా ప్రోగ్రామ్ అవుతుందన్న అంటే కాలేజ్ వదిలేసుకొని కూడా నాతో పాటు తిరిగాడు అతను. మామూలుగా ఇప్పుడు మీరు చూడండి, బయట ఎవరు అంతా చేయరు, కష్టం. మీరు జర్నలిస్ట్, మీరు కూడా చూస్తుంటారు, బయట జరిగేవి మీకు కూడా తెలుస్తూ ఉంటాయి కాబట్టి. అవును, అట్లా ఎవరు చేయరు. కానీ అతను కాలేజ్ కూడా వదులుకొని నా కోసం తిరిగాడు. అంత కష్టపడ్డాడు. అదృష్టం కదా. అవునండి, నా అదృష్టం నిజంగా. కానీ రాజు, యువర్ అద్భుతమైన టాలెంట్. రాజు, ఒక పాట పాడమని అడగచ్చా? అడగండి. అయ్యో, మీరు అడగడం నేను పాడకపోవడమా? సరే, మంచి నీకు ఇష్టమైన పాట రాజు.
గిజిగాడు తమ గూడు వదిలి రాకున్నాడు, సూర్యుడు రాలేడని. కొలనీలో కమలాలు తలదించుకున్నాయి, పొద్దు పొడవలేదని. గిజిగాడు తమ గూడు వదిలి రాకున్నాడు, సూర్యుడు రాలేడని. కొలనీలో కమలాలు తలదించుకున్నాయి, పొద్దు పొడవలేడని. గారాల మల్లమ్మ కళ్ళే తెరవాకుంది, తెరవారలేదే అని. నువ్వైనా చెప్పన్నా సూర్యుడికి రాజన్న విండెక్కి లేలేమని. బండెక్కి తన 7 గుర్రాల బండెక్కి పండక్కి రారమ్మని. బతుకమ్మ పండక్కి రారమ్మని, పండక్కి రారమ్మని. బతుకమ్మ పండక్కి రారమ్మని. తారరీడా నడుమింట సూర్యుడు నిప్పుల్లో చెరిగేడు, పసికందు పడుకుండని. నడుమింట సూర్యుడు నిప్పుల్లో చెరిగేడు, పసికందు పడుకుండని. నువ్వైనా చెప్పన్నా సూర్యుడికి రాజన్న మబ్బు చాటుకి రమ్మని. నా బిడ్డకి రవ్వంతాలకిమ్మని. కంటికి రెప్పల కాచుకున్నా గాని నీ మీదే నా కంటి చూపు. నువ్వైనా చెప్పన్నా మల్లమ్మకు రాజన్న ఇల్లు దాటి పోవద్దని. దయచేసి నీ దరికి రావద్దని. ఇల్లు దాటి పోవద్దని, దయచేసి నీ దరికి రావద్దని. థ్యాంక్ యూ మేడం. కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి నాన్న. థ్యాంక్ యూ. ఎంత ఎంత ఆర్తి ఉంది వాయిస్ లో నీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ఇండియన్ ఐడల్లో విన్న వాళ్ళందరూ కూడా ఏమని ఉంటారు రాజు? ఏమన్నారు అందరూ? మురిసి ముక్కలైపోయారా? తప్పకుండా. అవును మేడం, చాలా నిజంగా నిజంగా హ్యాపీ, సంతోషపడిపోయి ఉంటారు ఎంత మంచి వాయిస్ విని. అవును అవును మేడం, నిజంగా చాలా. రాజు, మరి ఇన్ని పాటలు నేర్చుకుంటూ క్లాసికల్ కూడా నేర్చుకున్నావు కదా, కచేరీలు ఏమైనా చేసావా ఎప్పుడైనా? నేను కచేరీలకు వెళ్ళలేదు మేడం. ఇప్పుడు ప్రస్తుతానికైతే రామాచారి సార్ ప్రోగ్రామ్స్ అయితే వెళ్తా. అక్కడ పాడతావా? వాళ్ళతో పాడతా. రవీంద్ర భారతి, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ, రవీంద్ర భారతి అండ్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ, సుందరయ్య విజ్ఞాన పార్క్, ఇక్కడికి వెళ్తుంటాను. వాళ్ళు అంటే అమ్మే తీసుకెళ్తుంది. ఎల్ఎంఏ అమ్మ అక్కడి నుంచి ఇందాక నుంచి చూస్తున్నారు. అవునండి, తీసుకెళ్తారు. నీ పాట విని అమ్మేమంటుందో? అమ్మ ఏమంటావు అట్లా అలా అంటారు. అమ్మ చాలా రెస్పాన్సిబిలిటీ, ఆవిడే తీసుకొస్తారు, తీసుకెళ్తారు. ఇంకెవరెవరు మీకు నీకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారా? 3 అక్కలు 1 చెల్లి మేడం. 3 అక్కలు 1 చెల్లి. అయితే వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయాయి. ప్లస్ మా బావ వచ్చేసి కానిస్టేబుల్. ఓహో, కానిస్టేబుల్. ఒకప్పుడు మాదాపూర్లో చేశారు, ఇప్పుడు శంషాబాద్ పాత పిఎస్, మళ్ళీ ఇప్పుడు తర్వాత అరంగడ్ మైలాదేవులపల్లిలో చేస్తున్నారు. వాళ్ళు మా ఇంటి దగ్గర ప్లాట్ తీసుకున్నారు, ఇంకా ఇక్కడే ఉంటున్నారు. మమ్మల్ని వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళే చూసుకుంటూ చక్కగా. అవునండి, అందరి కుటుంబం కలిసిమెలిసి గా ఉంటున్నారు చక్కగా. అవునండి. నీ టాలెంట్ చూసి వాళ్ళు కూడా చాలా మురిసిపోయి ఉంటారు. అవునండి, చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు కూడా చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేనిది లేము. ఎప్పుడైతే పెళ్ళయిందో ఎదురు చూస్తుంటారు, అరే వీడికి ఏమన్నా ఛాన్స్ వచ్చింటే బాగుండు, ఎప్పుడు పాడతాడు అక్కడిక్కడ ఎదురు చూస్తుంటారు వాళ్ళు. అది నిజంగా నా అదృష్టం మేడం. ఎందుకంటే వీళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం. మా చెల్లి మా బావగారు కూడా నేను ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళకపోతే నేను అన్నం తినను, నేను ఏదైనా అలుగుతానని చెప్పేసి మా అమ్మగారితో పాటు మా బావ మా చెల్లికి కూడా అలవాటు తెలిసిపోయింది అది ఆ విషయం. సో అట్లా వాళ్ళు నిన్ను ఎంకరేజ్ చేస్తూ చూసుకుంటున్నారు చక్కగా. అవునండి, బాగా చూసుకుంటున్నారు. రాజు, నీకు ఇంత హృదయం ఉంది, ఇంత ఆర్తి ఉంది గొంతులో, ఇంత చక్కటి టాలెంట్ ఉంది, అన్ని అవకాశాలు కలిసి వస్తున్నాయి. ఎప్పుడైనా దేవుడి మీద కోపం వచ్చిందా నీకు? మేడం నాకు అలాంటిది ఏం లేదు మేడం. ఇప్పుడు దేవుడి మీద ఎవరి మీద కోపం రాలేదు. ఎందుకంటే
నా చిన్నప్పటి నుంచి ఇలా పుట్టానని నా మీద నాకే బాధ ఉండేది, కానీ దేవుడి మీద మాత్రం నాకు ఎవరి మీద కోపం వచ్చేది కాదు. నేను ఎప్పుడైతే ఇలా పుట్టానో కానీ అనుకుంటూ ఉండేవాడిని, నాకు తెలియదు అసలు అప్పుడు ఆ టైంలో తెలియదు. ఎవరన్నా తీసుకెళ్తే వెళ్ళాలి, చేయాలి, ఇంట్లోనే కూర్చునేవాడిని కదా, బయట ఫ్రెండ్స్ ఎవరిని కలిసేది లేదు, ఇంట్లోనే ఉండాలి. ఇలా ఎన్నాళ్ళు అని అనుకునేవాడిని. కానీ సింగింగ్ ఒక పాట ఛాన్స్ రావాలనుకున్నాను, కానీ నేను ఎప్పుడు కానీ ఎవరిని తిట్టుకోలేదు. సో నువ్వు పుట్టుక నుంచే నీకు ఇలా ఉండింది, అంటే నీకు దివ్యాంగుడివే కదా నాన్న? అవునండి. సో ఎప్పుడు నీకు అనిపించలేదా ప్రపంచాన్ని చూడాలనే ఒక తపన ఉంటుంది కదా, మనసుతో చూస్తున్నావు నువ్వు? అనిపించిందండి. నేను అనుకునేవాడిని, ఇప్పుడు మామూలుగా అందరూ ఆడుకుంటుంటారు కదండి, అవును, ప్రపంచాన్ని చూడాలని అనిపించింది. చూడాలి ఇట్లా అప్పుడప్పుడు అనిపించింది, ఎందుకు ఇలా పుట్టాను, అసలు ఎందుకు ఇలా ఉన్నాను, అసలు అందరూ ఆడుకుంటున్నారు, అందరూ చిన్నపిల్లలు కదా, నేను కూడా చిన్నపిల్లని అప్పుడు ఆ టైంలో, అందరూ ఆడుకుంటున్నారు చేస్తున్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నానని నాకు అనిపించింది. కానీ అనిపిస్తే ఏం చేస్తాం, అలా అని చెప్పేసి కొంతమంది ఒక యాడ్ ఇచ్చారు మేడం, ఇట్లా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఇట్లా చూపు వేస్తారని చిన్న యాడ్ ఇస్తే, నేను నా ఫ్రెండ్కి చెప్తే నా ఫ్రెండ్ వచ్చాడు 2009లో, కాలేజీ మానేసుకొని మరీ వచ్చాడు. వచ్చి అక్కడ ఎల్వి ప్రసాద్లో అక్కడ హాస్పిటల్ అన్ని ఏర్పాట్లు చేశాడు. ఉదయం 10 గంటలకు తీసుకెళ్ళాడు, అక్కడ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ టైంలో చెక్ చేశారు 1 o'clock. మళ్ళీ సాయంత్రం 6 o'clock చెక్ చేసి రావని చెప్పేశారు. ఇంకా కంటి చూపు రాదని చెప్పేశారా? రావని చెప్పేశారు. మరి అప్పుడు నీకేమనిపించింది? మనసుతోటే చూసి పాటలు పాడుతూ నా జీవితం హ్యాపీ అని అనిపించిందా? అలా అనిపించలేదు మేడం, వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. అయ్యో తండ్రి. ఎందుకంటే మామూలుగా ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చూపు ఉంటే ఎక్కడికైనా వెళ్ళేవాని కదా, కానీ ఎవరినైనా కలిసేవాని కదా. ఇప్పుడు ఏంటంటే ఎవరినైనా కలవాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎవరి మీద ఆధారపడాలి. కాబట్టి నేను అట్లా నాకు చూపు ఉంటే అలా ఎవరి మీద ఆధారపడకుండా నేనే హ్యాపీగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేవాన్ని అనిపించింది. ఇప్పటికి కూడా అనిపిస్తుంది, అప్పుడే కాదు ఇప్పుడు కూడా అరే నేను హ్యాపీగా చూపు ఉంటే నేను ఒక్కనే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళేవాడిని కదా, ఫ్రెండ్స్తో కలిసి ఉండేవాడిని కదా అనిపించేది. ఇప్పుడు కూడా అనిపిస్తుంది, అప్పుడే కాదు, నా టైం అంతే. కానీ నువ్వు ఎంత నిన్ను సెల్ఫ్ మోటివేట్ చేసుకుని ఇంత బాగా పాట నేర్చుకుని క్లాసికల్ ఒక పల్లవి ఏమైనా పాడొచ్చు కదా రాజు? కరుణా జలధే దాశరథే కమనీయానన సుగుణ నిధే, కరుణా జలధే దాశరథే కమనీయానన సుగుణ నిధే, కరుణా జలధే. నీమయమే గాలిలలో నిన్నే మనినే దూరుదును, నీమయమే గాలిలలో నిన్నే మనినే దూరుదును, కరుణా జలధే దాశరథే కమనీయానన సుగుణ నిధే, కరుణా జలధే. భాగవత ప్రహ్లాదహిత భావుక త్యాగ రాజనుత, భాగవత ప్రహ్లాదహిత భావుక త్యాగ రాజనుత, కరుణా జలధే దాశరథే కమనీయానన సుగుణ నిధే, కరుణా జలధే.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ ఫేవరెట్ సింగర్ ఎవరు రాజు? నా ఫేవరెట్ సింగర్ ఎస్పి బాలు సార్. అందరికీ అంటే చూడండి మేడం, మామూలుగా నేను ఆయన నా చిన్నప్పుడే కలవాలనుకున్నా 1994లో అనుకున్నాను మేడం. 1994లో నేను ఆయనను కలవాలనుకున్నా. అంటే రేడియో వచ్చిన తర్వాత కలవాలనుకుంటే అక్కడ ఏం చేశారంటే చిన్న చూపు చూశారు నన్ను. ఎక్కడ? ఆయనను కలవాలి మా ఊర్లో పిచ్చోడు అంటే పిచ్చోడ్లా చూశారు. ఆ టైంలో కలవాలనుకున్న పాపానికి ఆ రోజు నన్ను పిచ్చోడ్లా చూశారు అందరూ. కల్పించలేకపోయారు ఎవరు. ఒక ఆయన శంషాబాద్లో నేను నువ్వు బాగా పుట్టు తింటే 6 monthsలో కల్పిస్తానని చెప్పేసి నేను పేరు చెప్పకూడదు కానీ ఆయన అన్నారు. ఆయన ఏం చేశారంటే 6 months తర్వాత చేతులు ఎత్తేసారు. నేనేమనుకున్నా అంటే నేను ఎలాగో అంటే ఆయనను కలిసి ఆయన ముందు పాడి చిన్నతనం అండి, అప్పుడు చిన్నతనంలో నేను పాడుతున్నా. ఆయనను కలిసి ఆయన ముందు ఒక పాట పాడి ఆయనకు నచ్చితే నేను సింగర్ అవుతా, ఆయనను సింగింగ్ అంటే సంగీతం నేర్చుకోమంటారా లేకపోతే ఏం చేయమంటారా, ఒక్కసారి ఆయనను కలుసుకొని చేద్దామని అనుకుంటే కల్పించలేకపోయారు. ఎవ్వరు కల్పించలేకపోయారు. ఆ తర్వాత ఏమనుకున్నానంటే ఇంకెవరితో చెప్పకూడదు, అయినా నా మైండ్లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే అందరికీ చెప్తే ఏం లాభం, వేస్ట్. ఇక తర్వాత ఎవరితో చెప్పకూడదు అని చెప్పేసి ఎవరితో చెప్పలా. ఈ చెప్పకపోవడం వల్ల ఎప్పుడు కలిశానంటే 2014 సండే రోజు కలిశాను. ఎవరి వల్ల? రామాచారి సార్ వల్ల కలిశాను. ఆయనతో చెప్పాను, సార్ ఇట్లా నేను ఎస్పి బాలు గారిని కలవాలనుకుంటున్నా అంటే ఆయన మన క్లాస్కి వస్తారు, వచ్చినప్పుడు కల్పిస్తానని చెప్పారు. కల్పించారు. కల్పించి ఆయన మాట్లాడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా నా ఆనందానికి అద్దులు లేవు. చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. నిజంగా మేడం, అసలు ఆ టైంలో ఎవ్వరూ అంత ఎంకరేజ్ చేయలేరు. కల్పించడానికి కూడా కనీసం సరే అంటున్నాడు కదా, కొంచెం ఇప్పుడు ఒక రోజులో పని ఒక 5-6 రోజులు అవుద్ది. ఇప్పుడు ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడానికైనా కనీసం ఒక 5-6 రోజులు పడుద్ది కదా. నా గురించనే కాస్త కష్టపడాలి కదా. పట్ల మనకి ఎందుకులే, కలిస్తే మనకేంటి, కలవకపోతే మనకేంటి అవసరం. ఎస్పి బాల నన్ను అట్లా అంటే ఏం చేశారంటే పిచ్చోడ్లా చూశారు. మీ ఊళ్ళోనా? మా ఊర్లోనే. అదే మాటలు పడ్డావా అక్కడ? అవునండి. ఎస్పి బాలు గారు అనగానే ఆయనతో నీకేం పని, ఆయనతో నువ్వేం చేస్తావు, ఆయనతో నీకేం అవసరం, ఇట్లాంటి క్వశ్చన్లు వేశారు. బయట కూడా శంషాబాద్ దగ్గర ఇప్పుడు నేను మామూలుగా శంషాబాద్ వెళ్ళి కలిస్తే ఆయనతో నీకేం పని, నువ్వేం చేస్తావు, నీకేం వచ్చు, ఇలా ఏళం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ టైంలో. ఇప్పుడు చూడు, ఆయనే దీవించి వాళ్ళ ఇంతమంది నీ పాటని గుర్తించి నీకు అవకాశం ఇస్తున్నారు కదా మేడం. ఆ టైంలో ఎట్లా ఉంటుంది, నేను ఏదైతే రీచ్ అవ్వాలనుకున్నా అట్లా చేస్తే నాకు బాధ అనిపించదా? తప్పకుండా వస్తుంది, ఎవరికైనా బాధ అనిపిస్తుంది రాజు. ఇప్పుడు మీరు ఉన్నారు, నేను మీ ముందు చెప్తాను, మీరు ఒక మాట అంటే నాకు అనిపించదా, నీకెందుకు, నీకేం అవసరం అంటే ఎట్లుంటుంది? అస్సలు చాలా చాలా బాధేస్తుంది. నువ్వు బాధపడడం కూడా కరెక్టే. అయితే నేనేమంటున్నానంటే అప్పుడు పడ్డ బాధకి ఇప్పుడు తమన్ గారు నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ నీ చేత పాడించడం అంటే చాలా పెద్ద డెవలప్మెంట్ కదమ్మా. అయ్యో థ్యాంక్ యూ మేడం. అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు అలా ఎవరు లేరు మేడం. ఎందుకంటే ఇప్పుడు నీ టాలెంట్ బాగా గుర్తించేశారు. అవును, ఇప్పుడు లేరు, అప్పుడు ఉండే అలా. అప్పుడు ఉండే ఏంటంటే చెప్పకూడదు కానీ చాలా మంది ఊర్లోకి వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చినప్పుడు ఏం చేశారంటే పరిచయం చేసుకున్నారు, అన్నీ చేశారు. కళాకారులు అప్పుడు ఆ టైంలో కళాకారులు వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళ ముందు కూడా పాడాను కానీ అంత ఎంకరేజ్ చేయాల. మీకు ఇంకో విషయం చెప్పనా, ఆర్కెస్ట్రా వాళ్ళు అండి, వాళ్ళు అంతదాకా ఎందుకు, ఆర్కెస్ట్రా వాళ్ళు 2004లో శంషాబాద్లో శివాలయం టెంపుల్ ఉంది ఒకటి, అక్కడ ప్రతి సంవత్సరం జాతర చేస్తుంటారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో శ్రావణ మాసంలో జాతర చేస్తుంటారు అక్కడ. అయితే చేసినప్పుడు నేను 2004లో ఏం చేశాను, వాళ్ళ ఆర్కెస్ట్రా పాడుతుంటే నేను వెళ్ళి కూర్చుంటే నన్నేమన్నారు, ఇట్లా నేను ఇట్లా చేతులు వేస్తుంటే వాళ్ళు చూశారు.
చూసినప్పుడు ఏం చేశారు, సరే ఇతనితో ఒక పాట పాడిద్దామని చెప్పేసి పాడించారు. పాడించిన తర్వాత ఆ పాట వాళ్ళే అంటే పాటకు వాళ్ళే మ్యూజిక్ వేశారు, పాడించారు. పాడించిన తర్వాత ఒక 10 daysలో నీకు ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పేసి నెంబర్ ఇచ్చారు. అప్పుడు నా దగ్గర సెల్ ఫోన్ లేదండి, ల్యాండ్ లైన్. ఊళ్ళోకి వెళ్ళాలి, ల్యాండ్ నుంచి ఫోన్ చేయాలి. ఇక తర్వాత సరే 10 days అయింది. ల్యాండ్ ఫోన్కు వీళ్ళు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఎలా అనిపిస్తుంది నాకు? బాధ చాలా బాధ. ఎన్ని స్ట్రగుల్స్, ఎన్ని చాలాసార్లు ట్రై చేసావా రాజు? అవునండి. కుంచె రఘు గారు చాలా ఇలాగా రేర్ టాలెంట్, మట్టిలో మాణిక్యాలను తీసుకొచ్చి ఆయన కూడా ఆయన వెతికి పట్టుకుంటారు రేర్ టాలెంట్ ఎక్కడుందని. అవునండి. అలాగా చాలామంది తిరస్కరించి మాటలు అన్నా కూడా గొప్ప వాళ్ళ ఆశీస్సులతో రాజు ఇంతవరకు చేరుకున్నావు కదా ఇప్పుడు. అవునండి. సో ఇప్పుడు తమన్ గారు ఎలాంటి పాట ఇస్తే హ్యాపీ? ఏ పాట అయినా పాడేస్తావు నువ్వు? నీకేంటి అంటే ఏ పాట ఇచ్చినా హ్యాపీగా పాడేస్తానండి. మాస్ ఇచ్చినా, ఏది ఇచ్చినా, మెలోడీ ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే హ్యాపీగా పాడేస్తా. సో అయితే మరి ఈ మంచి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఒక పాట అడుగుతాను. చెప్పండి. ఓకే, మనం కన్క్లూడ్ చేసేలోపు. ఓకే. ఒక ప్రశ్న ఏంటంటే రాజు, ఇప్పుడు నీకు చక్కగా అమ్మ తీసుకెళ్ళి అన్ని చోట్లకి తీసుకెళ్ళి నేర్పించడమే కాకుండా తోడయి నీ ఇంట్లో వాళ్ళందరూ కుటుంబ సభ్యులు ప్రోత్సహించి నువ్వు ఈ స్టేజ్కి వస్తున్నావు. మంచి, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అండ్ నీకు ఆ టాలెంట్ కూడా అలాగే ఉంది. చాలామంది మనకి దివ్యాంగులు, కంటి చూపు లేని వాళ్ళు చాలామంది మనకి పాడుతూ దర్శనమిస్తారు, తెలుసు కదా. అవును. రోడ్ సైడ్లో నాకు అసలు గుండె ఎలా ఎంత బాగా పాడతారో చాలామంది, గుండెలా జారిపోతుంది చూసామంటే. వాళ్ళని పట్టించుకోకుండా అందరూ వెళ్ళిపోతారు. ఎప్పుడైనా నువ్వు కూడా వినుంటావు కదా పాటలు? అవును. ఏమనిపిస్తుంది రాజు? చాలా బాగా అనిపిస్తుందండి. వాళ్ళే మ్యూజిక్ చేసుకోవడం, వాళ్ళే పాడడం చాలా చాలా బాగా అనిపిస్తుంది. నేను అనుకున్నా, అరే వీళ్ళతో కూడా మనం కూడా ట్రావెల్ చేద్దాం, ఏముంది, హ్యాపీగా పాడొచ్చు అని. నేను ఇట్లా బస్సులో వెళ్తుంటా, ఇట్లా శంషాబాద్లో బస్సు దిగేటప్పుడు వాళ్ళే ప్రత్యక్షం అవుతారు. వాళ్ళే మ్యూజిక్ వేసుకొని, వాళ్ళే పాడుతూ, వాళ్ళే అన్నీ చేస్తుంటారు. రోడ్ల మీద చాలా మంది చూస్తుంటారు. అదే నిజంగా అలాంటి టాలెంట్ కూడా మంచి గుర్తింపు రావాలి. అవును. కానీ నీకు అదృష్టం ఏంటి అండ్ నీకున్న ప్రొఫెషనలిజం ఏంటంటే నువ్వు చక్కగా పద్ధతిగా పాట నేర్చుకుని, మృదంగం నేర్చుకుని, మంచి గురువుల దగ్గర చక్కగా అభ్యసించి, ఎందుకంటే అందరికీ అవసరం, నేర్చుకోకపోతే రాదు కదా. అవును మేడం. సో చాలా హ్యాపీ. సో మనం వైండప్ చేసేలోపు ఒక మాస్ పాట పాడాలనుంది నీ చేత. ఏం పాట పాడతా చెప్పు? మంచి సినిమా పాట. పల్లవి. సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నీదయ్యా, అలనాటిమేటి రాయలోరు తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోనే చెత్త కట్టినావయ్యా. జన్మ బంధువంటూ నీకే జై కుట్టినామయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. సాహసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ ఒంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచని మొక్కుతారు. సూపర్ మేడం. కీర్తన కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. శభాష్, అద్భుతం అద్భుతం రాజు. థ్యాంక్ యూ.
చాలా చాలా ఐ థింక్ చూసే వాళ్ళందరూ ఇవాళ ఫుల్ జోష్తో నిండిపోయారు. తప్పకుండా. నీకు ఆల్ ద బెస్ట్. మళ్ళీ మళ్ళీ నువ్వు రావాలి మా స్టూడియోకి, మనం బోల్డ్ పాటలు పాడుకోవాలి. అయ్యో తప్పకుండా మేడం, తప్పకుండా. మీరు కూడా బాగా పాడుతున్నారు, చాలా చాలా మీకు కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రాజు. అమ్మకు కూడా థ్యాంక్స్, ఇంత దూరం తీసుకొచ్చినట్టు. అమ్మగారి పేరు చెప్పలే రాజు. సత్యమ్మ అండి. సత్యమ్మ గారికి థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. ఓపిక్గా కొడుకుని ఇలా తీసుకుని అన్ని చోట్లకి వెళ్ళడం అంటే అంత మంచి తల్లి ఉండడం, తల్లి ఆశీస్సుల్ని ఉండబట్టే ఇవాళ ఇంత మంచి పేరు తెచ్చుకుంటున్నావు తారాజు. నీకు ఆల్ ది బెస్ట్. అయ్యో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకోటి మిమ్మల్ని కలవడం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే మీ వాయిస్ బిగ్ ఎఫ్ఎంలోనే వినడమే. బిగ్ ఎఫ్ఎంలో ఇంకోటి దూరదర్శన్ యాదగిరిలో మీరు అన్నమాచారి కీర్తనలు పాడుతుంటారు కదా, పాడాను. అవి వినడమే తప్ప మిమ్మల్ని కలుసుకోవడం అనేది ఫస్ట్ టైం నాకు. నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ. నాకు కూడా అదృష్టం నిన్ను కలవడం రాజు. అయ్యో చాలా థ్యాంక్స్ మేడం నిజంగా. సో తమన్ పాట అవ్వగానే, తమన్ గారి పాట రికార్డింగ్ అవ్వగానే కలుద్దాం. తప్పకుండా తప్పకుండా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.